వెల్కమ్ టు కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్. అందరికీ నమస్కారం. రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఇదొక పెద్ద శుభవార్త. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. మరి ఈ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని ఈ విశ్లేషణలో క్లియర్గా చూద్దాం. అసలు దీని స్పెషాలిటీ ఏంటో పదండి తెలుసుకుందాం. అయితే అందరికన్నా ముందు అందరూ తెలుసుకోవాలనుకునేది ఒక్కటే. అదేంటంటే వేకెన్సీలు ఎన్ని. ఈసారి ప్రకటించిన ఖాళీలు సుమారుగా 22,000. అవును, 22,000. ఈ నంబర్ వినడానికి పెద్దదిగానే అనిపించొచ్చు, కానీ ఇక్కడే మనం గమనించాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయముంది. ఒక్కసారి మనం దీన్ని గత నోటిఫికేషన్తో పోల్చి చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. చూడండి, 2019లో 1,00,000కు పైగా, అంటే 1.03 లక్షల ఉద్యోగాలు పడ్డాయి. కానీ ఇప్పుడు జస్ట్ 22,000, అంటే వేకెన్సీలు భారీగా తగ్గిపోయాయన్నమాట. దీనర్థమేంటి? సింపుల్. ఈసారి పోటీ మనం ఊహించిన దానికంటే చాలా చాలా రెట్లు ఎక్కువగా ఉండబోతోంది. సరే, కాంపిటీషన్ విషయం పక్కన పెడితే ముందు మనం తెలుసుకోవాల్సిందేంటి? ముఖ్యమైన తేదీలు. ఈ 2026 నోటిఫికేషన్ టైమ్లైన్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ఓకే, ఈ డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. కావాలంటే వెంటనే క్యాలెండర్లో మార్చేసి పెట్టుకోండి. చూడండి, జనవరి 19న మనకు షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇక అప్లికేషన్లు ఎప్పటినుంచంటే జనవరి 31న మొదలవుతాయి. మరి లాస్ట్ డేట్ మార్చి 2. గుర్తుపెట్టుకోండి, ఈ గడువు దాటిందంటే ఇక అవకాశం చేజారిపోయినట్టే. రైట్, డేట్స్ తెలుసుకున్నాం. మరి అప్లై చేసే ముందు మనం చెక్ చేసుకోవలసిన మొదటి అతి ముఖ్యమైన విషయమేంటి? అదే ఎలిజిబిలిటీ. అంటే అసలు ఈ ఉద్యోగాలకు కావలసిన అర్హతలేంటో చూద్దాం. ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇది చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉంది. అభ్యర్థులు కనీసం 10వ తరగతి పాసయ్యి ఉండాలి. లేదా ఒకవేళ అది లేకపోతే ఎన్సీవీటీ బై ఎస్సీవీటీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ చేసున్నా పర్లేదు. ఈ రెండు కాకపోతే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అంటే ఎన్ఏసీ ఉన్నవాళ్లు కూడా అర్హులే. ఇక మిగతా అర్హతల విషయానికొస్తే మొదటగా ఏజ్ లిమిట్. జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. ఇక నేషనాలిటీ. ఇండియన్ సిటిజన్స్తో పాటు నేపాల్, భూటాన్ దేశస్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనకు అర్హతలున్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాం అనుకుందాం. నెక్స్ట్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్. అంటే ఈ ఉద్యోగం సాధించాలంటే మనం ఏ స్టేజెస్ దాటాలి? ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం 3 దశలుగా ఉంటుంది. ఆ 3 దశలేంటంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే సీబీటీ. ఇది చాలా కీలకమైన అడ్డంకి. దీన్ని దాటితేనే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఇక రెండోది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదే పీఈటీ. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. దీని మార్కులు ర్యాంకుకు కలపరు. ఇక ఫైనల్గా ఈ 2 స్టేజీలు క్లియర్ చేసిన వాళ్లకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఉంటాయి. అంతే. ఈ మూడింటిలో మన భవిష్యత్తును, మన ర్యాంకును డిసైడ్ చేసేది ఏదైనా ఉందంటే అది మొదటి దశే. అదే మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇప్పుడు మనం దాని గురించే కొంచెం లోతుగా తెలుసుకుందాం. సరే, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు. సింపుల్. సబ్జెక్ట్ల వారీగా చూస్తే జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి ఇంకో 25 ప్రశ్నలు, ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలొస్తాయి. ఇది కొంచెం ఎక్కువ. ఫైనల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు. ఇది మొత్తం లెక్క. అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఒకే ఒక్క పాయింట్ ఉంది. అదే నెగెటివ్ మార్కింగ్. అవును, మీరు పెట్టే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్ కట్ అయిపోతుంది. సో ఆన్సర్ చేసేటప్పుడు గెస్ వర్క్లు అస్సలొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి గమనించండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కు 30% వెయిటేజ్, జనరల్ సైన్స్కు 25% వెయిటేజ్. అంటే ఈ 2 సబ్జెక్టులు కలిపితేనే మొత్తం పేపర్లో 55% మార్కులు కవరైపోతున్నాయి. వావ్! మన ప్రిపరేషన్ను ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పడానికి ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ కదా. సరే, ఇంత కష్టపడి చదివి ఈ స్టేజ్లన్నీ దాటితే మనకొచ్చే రివార్డేంటి?
అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది దీనికోసమే కదా. అదే జీతం, పోస్టుల వివరాలు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే 7th CPC పే మ్యాట్రిక్స్ లెవెల్ 1 కింద బేసిక్ పే 18,000 రూపాయలు. అయితే ఆగండి, ఇదే ఫైనల్ అనుకోవద్దు. ఇది జస్ట్ బేసిక్ మాత్రమే. అసలు చేతికి వచ్చే జీతం దీనికంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనికి చాలా అలవెన్స్లు యాడ్ అవుతాయి. అవన్నీ కలుపుకున్నాక చేతికి అందే జీతం అంటే ఇన్హ్యాండ్ శాలరీ నెలకు సుమారుగా 22,500 రూపాయల నుంచి 25,380 రూపాయల మధ్య ఉంటుంది. మనం పనిచేసే సిటీని బట్టి ఇందులో కొంచెం అటూ ఇటూ ఉండొచ్చు. మరి ఉన్న ఈ 22,000 ఖాళీల్లో ఏ పోస్టులు ఎక్కువగా ఉన్నాయో చూస్తే ఈ చార్ట్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. సింహభాగం అంటే దాదాపు 11,000 పోస్టులో ఒక్క ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 కేటగిరీలోనే ఉన్నాయి. దాని తర్వాత 5,000 పోస్టులతో పాయింట్స్ మ్యాన్ బి రెండో స్థానంలో ఉంది. ఇక చివరిగా మనం అసలు విషయానికి వద్దాం. ఇంత భయంకరమైన పోటీలో మనం నిలవాలంటే, గెలవాలంటే మన విన్నింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? కొన్ని చాలా ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. మన స్ట్రాటజీలో నంబర్ 1 పాయింట్ ఇదే. మనం ఇందాకే అనుకున్నాం కదా, రీజనింగ్, సైన్స్ ఈ రెండే కలిపి 55% పేపర్ను కవర్ చేస్తున్నాయి. కాబట్టి మన ప్రిపరేషన్ టైంలో ఎక్కువ ఫోకస్ ఈ 2 సబ్జెక్టుల మీదే పెట్టాలి. ఇది చేస్తే చాలు, సగం విజయం మన చేతిలో ఉన్నట్టే. ఇది ఖచ్చితం. ఇంకో ముఖ్యమైన విషయం, ఫీజు రీఫండ్ గురించి అస్సలు మర్చిపోవద్దు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయల ఫీజు కడితే వాళ్లు CBT ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపాయలు తిరిగి అకౌంట్లో పడతాయి. ఇక రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లకైతే వాళ్లు కట్టిన 250 రూపాయలు మొత్తం రీఫండ్ వచ్చేస్తుంది. సో ఫీజు కట్టిన తర్వాత ఎగ్జామ్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. సో చూశారు కదా, ఈసారి పోటీ ఏ రేంజ్లో ఉందో. లక్షలాది మందితో పోటీపడి ఈ కొద్ది వేల ఉద్యోగాల్లో ఒకటి సాధించాలంటే మన ప్రిపరేషన్, మన పట్టుదల ఏ స్థాయిలో ఉండాలి? ఈ ఒక్క ప్రశ్నతోనే మన ప్రిపరేషన్ జర్నీని మొదలుపెట్టాలి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.